ముందుగా గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదాభివందనాలు చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్సమాంజలు. మరి మనం ఈరోజు అందరము ఇంత సంతోషంగా ఆనందంగా మరి సంబరాలు చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటూ సాధన చేస్తూ జ్ఞానం పెంచుకుంటూ ఇలా గడుపుతున్నాము అంటే ఈ ఆనందం వెనుక ఒకే ఒక మహాశక్తి, ఆయనే పత్రిజీ. మరి మన జీవితాల్లోకి ఏనాడైతే పత్రిజీ వచ్చారో ఆనాటి వరకు మన జీవితంలో దుఃఖాలు, భయాలు, రోగాలు, శోకాలు అన్నీ ఉన్నాయి. మరి పత్రిజీ వచ్చాక అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క విషయం తెలుసుకున్నాం. ఏమిటంటే సార్ చెప్పేవారు, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అని. ఇంకొకటి కూడా చెప్పారు, ఏమిటి అంటే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, పాపమే లేకపోతే రోగమే లేదు అని. ఇలా చిన్న చిన్నగా మాటలు చెప్తూ కర్మ సిద్ధాంతాన్ని మన జీవితంలోకి ప్రవేశపెట్టారు. మరి అంతకుముందు జీవితంలో ఇది తెలియదా అంటే నిజంగా ప్రాపంచిక జీవితంలో కర్మ సిద్ధాంతం అనేదే తెలియక మూఢభక్తితో, మూర్ఖపు ప్రేమలతో, మూర్ఖపు బంధాలతో ఉండిన మనము ఏదైనా చిన్న కష్టం వస్తే భగవంతుడు నా నుదుటను రాశాడు అని ఒక అసంతృప్తికరమైన జీవితం జీవించాం. ఎప్పుడైతే పత్రిజీ మన జీవితాల్లోకి వచ్చాడో, ఈ జ్ఞాన మార్గంలో మనందరము ప్రవేశించామో, ఈ జ్ఞానం అనేది సార్ మనకి ఎప్పుడైతే మనకు అభ్యాసంలో పెట్టేశారో మన కష్టాలకు కానీ మన దుఃఖాలకు కానీ వేరెవ్వరూ కారణం కాదు, మనమే. మరి అయితే ఇవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు ఇంకొక మాట మనకి చాలా శాంతిగా ఉండడానికి చేశారు. నువ్వు జీవుడు అనుకుంటే దుఃఖం, నువ్వు దేవుడు అనుకుంటే ధైర్యం. ఈ దుఃఖమే నీకు ఉండదు. ఎంతవరకు నువ్వు జీవుడు అనుకుంటావో నువ్వు దేహదారివి. ఈ దేహం అనే దాంట్లో బందీవై నువ్వు జీవుడివి అనుకుంటున్నావు. ఈ దేహంలో ఉన్న దైవానివి అని ఎంతో చక్కగా నువ్వు మొక్కుకుంటున్నావు. ఈ దేవుడికి, ఆ దేవుడికి, ఆ దేవుడికి. దైవం నువ్వయ్యి ఇంకెవరి కాళ్ళలో పట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఇలా ఎన్నో విషయాలు మనకి ప్రాపంచిక జీవితంలో ఈ జ్ఞానం ఎవరి నోట వినలేదు మనం. కానీ ఇంత జ్ఞానం సార్ దగ్గరికి వెళ్ళాక నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్నాక అలా నేర్పేసి వదలలేదు. మీరు జ్ఞానవంతులు కావాలి అంటే కొన్ని టిప్స్ చెప్పారు. ప్రతినిత్యం ధ్యానం, ఆ తర్వాత స్వాధ్యాయం ద్వారా జ్ఞానం పెంచుకోవడం. మరి రోజు ఎందుకు ధ్యానం చెయ్యాలి అంటే ప్రపంచంలో తిరిగిన మనసు మురికిని పోగేసుకుంటుంది. మరి దానికోసం ఆ మురికిని వదలగొట్టుకోవడానికి ఈ మనసుని ఆత్మవైపుకు తిప్పాలి. తిప్పినప్పుడు ఈ అనంతమైన జ్ఞానం నీ ఆత్మలోనే నిశ్శబ్దమై ఉంది. మరి ఆ జ్ఞానం నీ మనసుకు అందినప్పుడు నీకు మెల్లిమెల్లిగా జ్ఞానం పెరుగుతుంది. అందుకే పత్రిసారి ఏం చెప్పేవారంటే ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం అనేవారు. ఎప్పుడైతే ధ్యానిగా మొదలు పెడతాం మన జీవితం, జ్ఞానిగా ఎదుగుతాం. అప్పుడు నిత్యము మోక్ష స్థితిలో ఉంటాం. మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయేకొచ్చేది కాదు. శంకరాచార్యులు చెప్తారు, మోహక్షయమే మోక్షము అని. అంటే అన్నిటి మీద వ్యామోహాలు వదులుకున్న రోజున నువ్వు నిత్యము జీవించి ఉండగానే మోక్ష స్థితిలో ఉన్నట్టు. అయితే వదిలేయాలా, ఇవన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలా అని కాదు. ఉన్నవి అనుభవించాలి, లేనివి లేవు అని బాధపడకుండా ఉండడమే మోహక్షయమే మోక్షం. అంటే ప్రతిదీ కావాలి కావాలి అని కోరుకున్న మనసుని
నాకు అవసరమైతే, నా ప్రాప్తంలో ఉంటే నా దగ్గరికి వచ్చే తీరుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ పత్రిసారి చెప్తాను. నువ్వు ప్రయత్నించినా నీకు రావట్లేదు అంటే నీ ప్లానింగ్లో అది లేదు. అది లేనప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు. ఎంత చక్కటి మాట అండి. లేకపోతే ఏమనుకుంటారు, నేను ప్రయత్నిస్తున్నాను, నా జీవితం అంతే, చిన్నప్పటి నుంచి నేనేమనుకున్నా జరగదు అనే ఒక నిరాశ నిస్పృహతోటి జీవించేవాళ్ళం. అందుకే అలాంటి వాళ్ళకి ధైర్యం కోసమే పత్రిజీ ఏం చెప్పారు, ప్రయత్నించడంలో తప్పు లేదు. ప్రయత్నించినా రాకపోతే నిరుత్సాహపడకు. నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు, నువ్వు ప్లాన్ చేసుకుని వచ్చినప్పుడు, ఇది నీ పాత్ర కాదు అనుకున్నప్పుడు నువ్వు ప్రయత్నించిందేది నీ దగ్గరికి రాదు. కానీ ప్రయత్నించాలి. ప్రయత్నించగా ఉండడం బద్ధకం. ప్రయత్నించినా రాకపోతే నిరుత్సాహపడవద్దు. ఇట్లా చెప్పిన మూలాన్ని మనం కొన్ని విషయాలు సక్సెస్ కాలేకపోయినా నా ప్లానింగ్లో ఇది లేదు అనుకున్నాం. అలా మరి ప్రతినిత్యం ధ్యానం చేస్తూ, ప్రతినిత్యం జ్ఞానం పెంచుకుంటూ మరి ఎంతో ఎదుగుతున్నాం. ఒక్కటేనండి, గురువుగారు మనకి పరిచయం అయిన దగ్గర నుంచి మనం సాధన చేస్తూ జ్ఞానం ఎలా పెంచుకోవాలనే తపన మన అంతరాంతరాలలో నుంచి ఈ ఆలోచన రావాలి. అప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని పెంచుకుంటారు. దీనికి కావలసింది ప్రాపంచిక జీవితంలో ఎలా ఉండాలో సార్ చెప్పారు. 1 వినయం, 2 వైరాగ్యం, 3 సేవ, 4 అభ్యాసం. ఇవి చేస్తే 5 త్యాగం. వినయం ఎందుకు ఉండాలి అంటే ఆత్మజ్ఞానికి అహంకారం ఉండకూడదని మన ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఏ రోజునైతే నీకు అహంకారం ప్రారంభమైందో అక్కడి నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది. అందుకే ఆత్మజ్ఞానికి ఎప్పుడు వినయంగా ఉంటే ఆ ప్రకృతి సహకారం మనకెప్పుడు ఉంటుంది. ఇక వైరాగ్యం రెండోది. ఈ వైరాగ్యం ఏంటి అంటే ఉంటే అనుభవించాలి, కానీ లేని దానికోసం ప్రయత్నించి నాకు ఇంతే, నా జీవితం ఇంతే అనుకోకూడదు. నాకు ప్రకృతి ఇవ్వలేదంటే అవసరం లేదు అనే వైరాగ్యం ఉండాలి. ఇక తర్వాతి సేవ. అందరూ ఆత్మస్వరూపులే అని నువ్వు గురువు దగ్గర నుంచి నేర్చుకున్న దగ్గర నుంచి సేవ ఎవరికి చేస్తున్నావు? నీకు నువ్వు చేసుకుంటున్నావు. మరి అందరము ఆత్మస్వరూపులే అన్నప్పుడు బయట వాళ్ళు ఎవరున్నారు? అందరూ ఒకటే. మరి ఆ విధంగా అనుకున్నప్పుడు మనకి ఆ సేవ చేయడం ఇష్టంగా అనిపిస్తుంది. ఇంకొకటి గురువు ఆశయం ఏంటంటే సేవలో వినయం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎందుకు సేవ చేయమంటారు గురువులు అంటే, ఒక అన్నదానం సేవలో పాల్గొంటే మనము మన వాళ్ళకి ఒక రకంగా, పక్కవాడికి ఒక రకంగా వడ్డించాం, అందరికీ సమానంగా వడ్డిస్తాం. అక్కడి నుంచి నేర్పాడు గురువు మనకి. అందరూ ఆత్మస్వరూపులే అంటే అనుకుని వదిలేస్తాం. సేవ చేస్తే అది మనకి స్థితమవుతుంది మనసులో. ఇక 2 అభ్యాసం. ఏ పని అయినా ఒక్క రోజులోకి రాదు. అభ్యాసం చెయ్యగా సేవ అయినా, సాధనైనా, జ్ఞానమైనా అది పెరుగుతూనే ఉంటుంది. ఇక త్యాగం. ఈ త్యాగం ఏంటి అంటే నీది నువ్వు అనుభవిస్తే ప్రకృతి, ఎదటివాడిది కావాలని కోరుకుంటే వికృతి, నీది కూడా ఎదటివాడికి ఇవ్వాలనుకుంటే సంస్కృతి. ఇది భారతదేశం సనాతన సంస్కృతి పరమైన ఈ దేశంలో పుట్టిన నువ్వు త్యాగం నీ మొదటి మెట్టు కావాలి. అలా త్యాగం చేస్తే గొప్పగా ఎదుగుతావు. వేరే ఎవరు అవసరం లేదు. పత్రిజీ జీవితం మనం ఆదర్శంగా తీసుకోగలిగితే ఆయన ఎంత త్యాగం చేశాడో మనకు అర్థమవుతుంది. నాకు పత్రిజీ 20 సంవత్సరాల నుంచి పరిచయం. కొన్నిళ్లలో ఆయనకి ఏ అకామిడేషను లేకపోయినా ఆయన ప్రేమగా పిలిస్తే
పాకలోకైనా వెళ్ళి నిద్రపోయాడు. అలాంటి రోజులు, అలాంటి పనులు నేను చూశాను. ప్యాలెస్లోని ఉన్నాడు, పాకలోని ఉన్నాడు. మరి అన్ని సంవత్సరాలు ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలి, భార్యను వదిలి అపర బుద్ధుళ్లాగా ఆయన జీవితాన్ని త్యాగం చేసి మరి ధ్యానం అందరికీ నేర్పబట్టికి ఈరోజు ఇన్ని లక్షల మంది, కోట్ల మంది జీవితంలో హాయిగా ఆనందంగా ధ్యానం చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ మరి మిత్రత్వంలో ఉంటున్నారు అంటే పత్రిజీ త్యాగం వెనకాతల మరి ఎంత ఉందో గమనించండి. మరి ఈ విధంగా నేను ఎప్పుడైనా సరే ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంచెం అలసట కనిపిస్తే మా ఇంట్లోకి రాగానే హాల్లో 2 పత్రిజీ పెద్ద బొమ్మలు ఉంటాయి, ఫోటోలు. అవి చూస్తుంటే నాకు పత్రిజీ హేళనగా నవ్వుతున్నట్టుంది. నేను తిరిగినంత నువ్వు తిరిగావా, అప్పుడే అలసిపోయావా అని అడుగుతున్నట్లుంటుంది. మరి ఇంకో ఫోటో ఉంటుంది, తర్వాత వెళ్దాంలే, నిన్నే దిగాను కదా ట్రైను అనగానే మరి నేను గంటలోనే ఇంకో ఊరు వెళ్తాను, నువ్వు ఒకరోజు రెస్ట్ తీసుకున్నావు, ఇంకా సరిపోలేదా అని అడుగుతున్నట్టుంటాయి. ఇటు చూస్తే ఒక రకం, అటు చూస్తే ఒక రకం. అందుకే మరి పిలిచినప్పుడు, ఎవరైనా ఊరు రమ్మన్నప్పుడు, క్లాస్ చెప్పమన్నప్పుడు ఇది వాళ్ళు పిలవడం కాదు, ప్రకృతి నన్ను పిలుస్తోంది, వెళ్ళమని చెప్తుంది అని అనుకుంటూ ముందుకి వెళ్తూ ఉంటాను. ఆ ప్రయాణంలో అలసటే ఉండదు. నేను అనుకున్నాను, ఒక్క ఊరు ఏ ఊరైనా వెళ్తే ఇదివరకు అలసిపోయేవాళ్ళమే, ఇప్పుడు ఎందుకు అలసిపోవట్లేదంటే ఇక్కడ ఒకటే నాకు అర్థమైంది. సత్యాన్ని పత్రిసారి చెప్పేవారు, ఎలుగెత్తి చాటాలి. ఆ సత్యం ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ప్రపంచంలో తిరుగులేదు. ఏమిటి ఆ సత్యం అంటే ఆత్మే దైవం. ప్రాపంచిక జీవితంలో విగ్రహం దైవం అనుకున్న మనము ఒక్కసారి మనని ఇటు నుంచి ఇటు తిప్పాడు. విగ్రహాల్లో దైవాన్ని వెతకడం కాదు, ఆత్మే దైవం అని తెలుసుకొని మొట్టమొదటిసారిగా మరి దైవాన్ని ఎలా పరిచయం చేశారు పత్రిజీ మీరు చెప్పేస్తున్నారు, ఓకే ఇస్తాను. మరి పత్రిజీ ఒకటే చెప్పారు, నీకు వెంకటేశ్వర స్వామి ఇష్టం కదా, మరి చూడాలని లేదా అని. ఉంది సార్ అన్నాను. అయితే ఏం లేదు, కళ్ళు తెలిస్తే వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది, కళ్ళు మూసుకుంటే వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు అని చెప్పారు. ఆ విధంగా అక్కడ దేవుడు ఉన్నాడు అనుకునే మనకి మనలోనికి పంపించి మనమెవరో తెలుసుకునేటట్టు చేసి ఈ సాధన, ఈ జ్ఞానం, మరి జ్ఞానం అన్నది అంతం కాదు, ఇది ఒక రోజుతో నేర్చుకునేది కాదు, అనంతంగా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. చివరి శ్వాస వరకు సాధన చెయ్యాల్సిందే, జ్ఞానం నేర్చుకోవాల్సిందే. నేను నేర్చుకునేది అయిపోయింది అంటే పెద్ద అజ్ఞానివాడు. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అంటే జ్ఞానపరంగా ఎంతో ఎదుగుతాడు. ఇది నా జీవితంలో నేను నేర్చుకున్నవి రెండేనండి. పత్రిసారి నుంచి సాధన చెయ్యాలి, జ్ఞానం పెంచుకోవాలి, సత్యాన్ని కుండ బద్దలగొట్టినట్టు ఎవరేమనుకున్నా చెప్పాలి. ఈ పట్టుకుంటే ఎంతైనా ఎదుగుతామని నేను అర్థం చేసుకుని మరి నిరంతరము ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఎన్నో ఊర్లు తిరుగుతూ మరి ఈరోజు మీ ముందు చెప్పగలిగే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.